कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप। षष्ठोऽध्यायः ध्यानयोगः। श्रीभगवान् उवाच अनाश्रितः कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्यासी च योगी च न निरग्निर्न च अक्रियः। గుణకర్మల ఫలమైన సంసారమును కారణమైన కామాదులను ఆశ్రయించక మోక్షమునే కోరి సాధన కర్మను ఆచరించే సాధకుడు సన్యాసి అవుతాడు, సాధన కర్మయోగి అవుతాడు. కనుక నీ సందేహానికి తావులేదు అర్జున. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. తత్వవేత్తలు దేనిని సన్యాసమన్నారో దానినే సాధన కర్మ అని తెలుసుకో అర్జున. మనస్సులోని కామసంకల్పములను సన్యసించనివాడు, విడువనివాడు ఎవ్వడు సాధన కర్మయోగి కాడు. ఆరురుక్షోర్మునేర్ యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. సాధన కర్మ ద్వారా ఆత్మతత్వమును ధారణ చేసే సాధకునికి సాధనయందు జ్ఞానమును గ్రహించే వరకు మొదట బాహ్యములైన కర్మల ద్వారా సాధన చతుష్టయమును అనుష్ఠించడం సాధనయని చెప్పబడుచున్నది. ఇలా సాధన కర్మతత్వమును స్థిరపరచుకున్న సాధననిష్ఠునికి
దేహేంద్రియాది కర్మల నివృత్తితో కూడిన సంకల్పరాహిత్యమే సాధనయని చెప్పబడుచున్నది. యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఎప్పుడు సాధకుడు సర్వసంకల్పములను విడిచిన సన్యాసి అయి ఇంద్రియ విషయములందు ఆసక్తుడు కాడో, దేహేంద్రియాదుల సూక్ష్మ స్థూల ఫలరూప కర్మలయందు కూడా ఆసక్తుడు కాడో, అప్పుడు యోగారూఢుడని, ధ్యానయోగమును పొందినవాడని చెప్పబడుతాడు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఆత్మానాత్మ వివేకం కలిగిన బుద్ధి చేత జీవాత్మను సంసార సాగరం నుండి తప్పించు. బుద్ధిని సంసార భావములలో ముంచి నాశనం చేయకు. వివేకం కలిగిన బుద్ధియే జీవునికి ముక్తి మార్గంలో తోడ్పడుతుంది. సంసార భావాలలో మునిగిన బుద్ధియే జీవునికి శత్రువై ఇంకా సంసార కారణమవుతుంది. బంధురాత్మా ఆత్మనస్తస్య యేనాత్మైవ ఆత్మనా జితః. అనాత్మనస్తు శత్రుత్వే వర్తేదాత్మైవ శత్రువత్. ఆత్మానాత్మ వివేకం కలిగిన ఎవని బుద్ధి తన వివేకహీనమైన బుద్ధిని జయిస్తున్నదో ఆ బుద్ధియే సాధకుని ముక్తికి తోడ్పడుతుంది. కాని బుద్ధిని వివేకం చేత జయించని వాని వివేకహీనమైన బుద్ధియే శత్రువై ఆ సాధకుని సంసారమునందు ముంచేస్తుంది. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః. శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావమానయోః. ఇంద్రియములను జయించి ప్రశాంతతను పొందిన సాధకునికి శీతోష్ణ సుఖదుఖములందు, మానావమానములందు, అన్ని ద్వంద్వములందు బాధ ఉండదు. పరమాత్మతత్వమే చక్కగా అనుభవింపబడుతుంది. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూట
కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. ఆత్మజ్ఞానమునందును సాధన కర్మయందును తృప్తి కలిగి మార్పులు చెందనివాడై ఇంద్రియములను జయించి మట్టిగడ్డ, రాయి, బంగారము మొదలైన వాటి యందుగల జగత్తులన్నిటినీ దుఃఖసమములుగా చూడగలిగిన సాధకుడు యోగారూఢుడని, అంటే యోగమును పొందినవాడని చెప్పబడుతాడు. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధి విశిష్యతే. మేలు కోరినవాడు, మిత్రుడు, శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు, ద్వేషి, బంధువు, సాధువులు, పాపులు మొదలైన వారి యందు లౌకిక సంబంధములు త్రెంచుకున్నందువలన సమబుద్ధి కలిగిన సాధకుడు యోగారూఢుడు. యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీర్ అపరిగ్రహః. ధ్యాన సాధన పద్ధతిని విను. సాధకుడు ఇతరులతో సంబంధం లేక నిర్జన ప్రదేశంలో ఉండి దేహేంద్రియాదులను నిగ్రహించి కోరికలను విడిచి అనాత్మ పదార్థములను గ్రహించక నివసిస్తూ అంతఃకరణమును ఆత్మతత్వమునందు సమాధానం గావించాలి. శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరం ఆసనమాత్మనః న అత్యుచ్ఛ్రితం న అతినీచం చేలాజిన కుశోత్తరం. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగం ఆత్మవిశుద్ధయే. ఎక్కువ ఎత్తుగానూ గాక ఎక్కువ దిగువగానూ గాక ఉండే శుచి అయిన చోట దర్భలు, జింక చర్మము, తెల్లని వస్త్రము వరుసగా ఒకదాని మీద ఒకటి వేసిన ఆసనమునందు కూర్చుని దేహేంద్రియ మనోబుద్ధుల కర్మలను నిగ్రహించి చంచలమైన మనస్సును ధ్యేయమునందు స్థిరంగా నిలిపి నిజ ఆత్మభావమును పొందుట కొరకు సాధన కర్మను ఆచరించాలి.
సమం కాయశిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః. మనః సంయమ్య మచ్చిత్తః యుక్తాసీత మత్పరః. మొండెము తల మెడలను నిలువుగా కదలకుండగా వంగకుండగా నిలిపి కూర్చోవాలి. ముక్కు కొనను చూస్తున్నట్లు దృష్టిని నిలిపి కళ్ళు మూసుకొని దిక్కులు చూడక విషయములను స్మరించక కూర్చోవాలి. ప్రశాంతమైన బుద్ధి కలిగి నిర్భయుడై బ్రహ్మచర్య నిష్ఠలో ఉండి మనస్సును నిగ్రహించి చిత్తం నాయందుంచి నన్నే స్మరిస్తూ నన్నే పరమగతిగా భావిస్తూ సాధకుడు సాధనకు కూర్చోవాలి. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థాం అధిగచ్చతి. ఈ విధంగా ఎల్లప్పుడూ వివేకయుతమైన బుద్ధితో చంచలమైన మనస్సును ధ్యానమునందు సమాధానపరుస్తూ క్రమంగా నా ఉనికి అయిన మోక్షరూప శాంతిని పొందుతాడు సాధకుడు. నాత్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతం అనశ్నతః న చ అతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చ అర్జున. అర్జున, కాని ఎక్కువగా తినేవానికి, ఏమీ తిననివానికి, అతి నిద్రాలోలునికి, అసలు నిద్రపోనివానికి సాధన కుదరదు, ధ్యానం నిలువదు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. విధింపబడిన ఆహార నియమములు గలవానికి, దైహిక కర్మలయందు నియమిత శ్రమతో దేహేంద్రియాది సూక్ష్మరూప కర్మలయందు కామరహితమైన సాధన కర్మను ఆచరించేవానికి, నియమిత నిద్రజాగరములు గలవానికి దుఃఖనాశక రూపమైన ధ్యానం కుదురుతుంది. యదా వినియతం చిత్తం
ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహः సర్వకామేభ్యः యుక్త ఇత్యుచ్యతే తదా. నిగ్రహింపబడిన మనస్సు, ఆలోచనలు ఆత్మతత్వమునందే ఎప్పుడు నిలిచి ఉంటవో, సర్వకాలములయందు ఎప్పుడు స్పృహమాత్రమైన వృత్తి కూడా లేకపోతుందో, అప్పుడు సాధకుడు యోగారూఢుడనబడుతాడు. యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః. చంచలమైన మనస్సు యొక్క నిశ్చలత్వమును సాధన చేస్తున్న సాధకుని నిగ్రహింపబడిన మనస్సు గాలి లేని చోట దీపం ఎలా ఉంటుందో అలా చలించక ఉండాలని ఉపమానం చెప్పబడినది. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. యోగ సాధన చేత ఏ అనుభవమునందు పూర్తిగా నిగ్రహింపబడిన మనస్సు ప్రశాంతతను చెందుతున్నదో, ఇంకా ఏ అనుభవమునందు ప్రశాంతతను చెందిన మనస్సు చేతనే పొందబడిన నిజ ఆత్మ నిజ ఆత్మనే చూస్తూ నిజ ఆత్మయందే ఆనందించుచున్నదో, సుఖమాత్యంతికం యత్ తద్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఏ సుఖమును ఆత్మానాత్మ వివేకం గల బుద్ధి గ్రహింపగలదో, కామప్రేరితములైన ఇంద్రియములు గ్రహింపలేవో, అవధులు లేని ఆ శాశ్వత సుఖమును ఈ సాధకుడు ఏ అనుభవంలో తెలుసుకుని తత్వానుభవం చేత ఆ సుఖమునందే స్థిరంగా నిలిచి చలించకుండా ఉంటాడో, యం లబ్ధ్వా చ అపరం లాభం మన్యతే న అధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఏ శాశ్వత సుఖమును పొంది ఇతర సుఖములు గొప్పవని తలంపడో, నీచములని తలుస్తాడో, ఏ ఆత్మసుఖమునందు ఉండి గొప్ప సహింపరాని దుఃఖం చేత కూడా చలింపబడడో,
తం విద్యాద్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం స నిశ్చయేన యోక్తం యః యోగో అనిర్విణ్ణ చేతసా ఆ శాశ్వత సుఖం, ఆ అనుభవమే యోగం అని చెప్పబడుతున్నది. అదే దుఃఖ సంయోగమునకు వియోగం, నీవు పొందిన దుఃఖమునకు విరుగుడు అని తెలుసుకో. ఈ ఉపాయాన్ని, ఈ సాధన కర్మను విసుగు చెందని చిత్తంతోనూ, సాధన కర్మాచరణ యందే విరాగం చెందని చిత్తంతోనూ సాధించాలి. తిరుగులేదు, వేరు మార్గం లేదు. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమం తతః సాధన కర్మాచరణ ఎలాగో విను. సంకల్ప ప్రభావం వలన కలిగే కామములనన్నిటినీ శేషం లేకుండా విడిచి, ఆత్మానాత్మ వివేకం కలిగిన మనస్సు చేత ఇంద్రియములనన్నిటినీ అన్ని విషయముల నుండి నిగ్రహించి, శనైః శనైర్ ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. ఆత్మానాత్మ వివేకంతోనూ ఉత్సాహంతోనూ కామాదులు సంకల్పముల యొక్క కార్యకారణ విషయం తెలుసుకుని, సాధన పద్ధతిని అనుసరించి ఇంద్రియములలోని కామములను ఉడిగించాలి. మనస్సు ఆత్మతత్వమునందే నిలుచున్నట్లుగాను, అన్య విషయములను చింతించనిదిగాను చెయ్యాలి. యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. స్థిరత్వం లేనిది, చంచలమైనది అయిన మనస్సు ఏ ఏ విషయముల నుండి ఇతర విషయముల వైపు ఎక్కడికి పరిగెత్తుతుంటుందో ఆయా విషయములనన్నిటి నుండి మరల్చి నిగ్రహించి ఈ మనస్సును ఆత్మతత్వానుభవమునందు వశం కావించాలి. మెల్లమెల్లగా ప్రయత్నం చేయటమనే మాట లేదు అర్జున. నేను చెప్తున్న పద్ధతిని అనుసరించి వెంటనే వశం కావించాలి. ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం.
ప్రశాంతమైన మనస్సు గలవాడును, రజోగుణ ప్రభావములైన కామాదులు విక్షేపావృతులు లేనివాడును, కుతర్కభావం లేనివాడును, బ్రహ్మభావమును పొందినవాడును అయిన ఈ నిజ సాధకుని శాశ్వత సుఖం తానే పొందుతుంది కదా. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే. ఇలా మనస్సును బుద్ధిని సదా ఆత్మతత్వ సాధనయందు నియమిస్తూ కామాదులు అనే కల్మషమును విడిచి సాధనలోని దొసగులను సవరించుకుని సాధకుడు అనాయాసంగా బ్రహ్మప్రాప్తి సుఖమును అనుభవిస్తాడు.